అరే ఉమాదేవి చెప్పిన ప్లేస్ ఇదే కదరా? ఇదే మేడం. మరి సిరి కనపడదేంటి? నిజంగా సిరి ఫోన్ చేసిందా లేక లేక ఉమాదేవి నాటకం ఆడిందా? ఉమాదేవి కొంప ముంచిందానన్నా. ఏంటి మేడం? నిజంగా ఇంద్రాణియే చేస్తుంటే మరి సిరి లేదని మా ఇంటికి ఎందుకు వచ్చినది? నన్నెందుకు అడిగినారు? అది అది అదంతా ఒక ప్లాను. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం, నిన్ను ఓడించడం కోసం ఇదంతా చేసింది ఇంద్రాణి. నువ్వు షాక్ అయిపోయేది. ఇంకో న్యూస్ చెప్పనా నీకు? మీ ఇంటికి వస్తాను అని ఫోన్ చేసి చెప్పిన సిరి సడన్ గా ఎందుకు రాను అని చెప్పిందో తెలుసా? ఎందుకు? అత్తారింటికి వెళితే మీ సంజయ్ని చంపుతాను అని బెదిరించింది ఆ ఇంద్రాణి. పెద్ద గూడు పుటాణి చేసి అదేదో కేసులో సంజయ్ నిరికించి జైలుకు పంపిస్తానని సిరిని బెదిరించింది కూడా. అందుకే పాపం సిరి భయపడిపోయి మీ ఇంటికి రాకుండా ఆగిపోయింది. ఆ ఇంటి బిడ్డగా ఆడే ఉన్న సిరిని ఎందుకిప్పుడు ఇంద్రాణి కనపడకుండా చేసినది? అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చినది? మంచి మాట అడిగావు నీలాంబరి. ఎందుకు సిరిని దాచిపెట్టిందో తెలుసా? నిజం తెలిసిన సిరి వాళ్ళత్త మీద తిరగబడింది. దేవతలాంటి నీలాంబరత్త నాకు తోడుగా ఉంది, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, నేను మా అత్తారింటికి వెళ్లి తీరతాను అని వెళ్లబోయింది. ఎప్పటికైనా సిరి ఆ ఇంటి కోడలే గాని నా ఇంటి వారసురాలు కాలేదు అనే కడుపు మంటతోటి సిరిని దాచేసింది. నీకు తెలియకుండా ఇంత వ్యవహారం నడిపినదా ఇంద్రాణి? నువ్వు దాని స్నేహితురాలివి కదా, నమ్మచ్చా? ఇంద్రాణి నాకే నమ్మక ద్రోహం చేసింది నీలాంబరి. తన కోసం నేను ఎన్ని పనులు చేసి పెట్టానో తెలుసా? అబ్బే, ఆ కృతజ్ఞత కూడా లేదు తనకి. సిరి మీ ఇంటి కోడలు కావడం నీకిష్టం లేదని, నువ్వే సిరిని ఏదో చేశావని అందర్నీ నమ్మించడానికి మీ ఇంటికొచ్చి ఇంద్రాణి అంత హంగామా చేసింది. నిజంగా ఇంద్రాణి చేసినదా? నేనింత చెప్పినా నీకు నమ్మకం కుదరడం లేదా నీలాంబరి? నీ మాటని నమ్మడవు అంటే పావుని సాధు జంతువు అని గుడ్డిగా నమ్మడవేస్తున్నందా? అంత నమ్మకం లేనప్పుడు నన్ను చంపే నీలాంబరి, చంపేయి. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించు, నేను చావడం కావాలా లేక సిరి మీ ఇంటికి రావడం కావాలా? రెండూ జరగాల. సరే నీలాంబరి, కానీ నాకు కొద్దిగా టైం ఇవ్వు. సిరిని ఎక్కడ దాచిపెట్టారో కనుక్కొని నేను నీకు చెప్తాను. అప్పుడు సిరి వచ్చిన తర్వాత తననే అడిగి నిజంగా నేనే తన్ని కిడ్నాప్ చేశాను అని చెప్తే నన్ను చంపేయి. ప్లీజ్ నీలాంబరి, నేను నిర్దోషిని అని నిరూపించుకునే ఒక్క అవకాశం నాకివ్వు. ఒకవేళ నేను పారిపోయినా నేను ఎక్కడున్నా నన్ను వెతికి మరీ చంపుతావు. నేనెక్కడికి పారిపోను, నన్ను నమ్ము. ఇదిగో, నీ చేతుల్లో చచ్చిపోతాను అని నాకు తెలుసు. కానీ పోయే ముందు ఒక మంచి పని చేసి పోతాను. నువ్వు మంచి చేస్తాను అంటే ఇంద్రాణిలా నమ్మేంత అమాయకురాలి కాదు సునంద. సరే, నువ్వే అడిగినావుగా, నీకో 48 గంటలు సమయం ఇస్తా ఉంటాను. సిరి యాడున్నా నువ్వే తీసుకొచ్చి అప్పచెప్పాలా? ఇప్పుడు తప్పించుకున్నావని సంబరపడిపోమాక. నువ్వు ఏ మూల దాక్కున్నా ఎత్తికి మరీ చంపుతా. సరే, థ్యాంక్స్ నీలాంబరి. ఆగో, అప్పుడే అయిపోయినదని వెళ్ళిపోవడానికి తొందరపడబాక. ఇంకే ఉంది నీలాంబరి? ఇంకా సానా ఉండాది. ఏంటది?
సిరిని ఆ ఇంద్రాణి దాచిపెట్టినాదో లేక నువ్వే దాచిపెట్టినావో నాకు తెలీదు. నాకు సిరి కావాలా, అది కూడా నువ్వే తీసుకురావాలా. తీసుకొస్తానని చెప్పానుగా నీలాంబరి. దాంతో పాటు ఇంకో పని కూడా చెయ్యాలా. చెప్పు నీలాంబరి, నువ్వు చెప్తే కాదంటానా? నీ మాట నాకు వేదవాక్కు. అంతొద్దు కాని సిరితో పాటు సూర్యని పాపని కూడా తీసుకురావాలా. సూర్య పాపన వాళ్ళు నా దగ్గర ఎందుకుంటారు? మరేడుండారు? ఇంద్రాణి దగ్గరే ఉంటారేమో. ఏంది నువ్వు అంటా ఉండాది? నిజం నీలాంబరి, సూర్యని పాపని కూడా ఇంద్రాణి ఎక్కడికో తీసుకెళ్లి దాచుంటుంది. యాడికి తీసుకెళ్ళినది? అది నాకు తెలియదు కదా. మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళని కూడా సిరిలాగే ఎక్కడో దాచిపెట్టుంటుంది అని చెప్తే నమ్మేస్తాననుకుంటుండావా సునంద? నీ దగ్గరే ఉండారని నాకు తెలుసు. సిరితో పాటు వాళ్ళు నా దగ్గరికి రావాలా, లేదంటే నేనే నీ దగ్గరకు వస్తాను. నేనొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలుసు నీలాంబరి, నువ్వు వచ్చావంటే నా చావు వచ్చినట్టే. అది నీకు గుర్తుంటే చాలు. నీకింకా ఉండాది 48 గంటలే. సిరిని, సూర్యాని, పాపని అప్పచెప్తేనే నిన్నొదిలేది. అర్థమైనదా? సామిరెడ్డి, మేడం, మళ్ళీ సునామీ మేడం. ఇంద్రాణి, నా మాట విను. అసలేం జరిగిందంటే ఇంద్రాణి, అది కాదు ఇంద్రాణి, ఏమైనా ఇంద్రమ్మా? సునందని ఎందుకంట నెడతా ఉండా? సునందన్ నన్నే మోసం చేసినాదమ్మా. అన్నా, కత్తి తీసుకురా. ఇంద్రాణి, ఇంద్రాణి, నా మాట విను. కొండ కొండ ఇదిగోమ్మా. ఇంద్రమ్మా, అసలేం జరిగినది? ఈ సునంద పోయి నీలాంబర్ని కలిసినది, నా శత్రువుతో మంతనాలు జరిపినది. ఏ సునంద, కలిసినావా? నా అంతటి నేను కలవలేదు చాముండి గారు. ఇదిగో ఈ ఉమాదేవి కలిసేలా చేసింది. నేనా? రామరామ, నాకే పాపం తెలియదు ఇంద్రాణి. అయినా సునందని నీలాంబర్ దగ్గరికి నేనెందుకు పంపిస్తాను? ఎందుకా? రెండు వైపులా నన్ను చావు వెంటాడుతుంటే చూసి ఆనందించడానికి. నమ్మద్దు ఇంద్రాణి, నువ్వేడ చంపేస్తావనన్న భయంతో మనకెవరికి తెలియకుండా ఇంట్లోంచి పారిపోయినది. నేనా? నువ్వే నాటకవాడి నన్ను బయటకు వెళ్లేలా చేసి నీలాంబరికి ఫోన్ చేసావు. హే, నా బిడ్డని దాచిపెట్టిన నిన్న అవసరమైతే చంపుతానే గాని ఎందుకు వదిలిపెడతానే? ఇంద్రాణి, తన మాటలు నమ్మొద్దు. ఇదంతా ఉమాదేవే చేసింది. పారిపోయింది కాకుండా నా పెట్టలందే తప్పంటావా? చంపేస్తాను. లేదన్నా, నేను చెప్పేది నిజం. ఎవడే నీకన్నా? నా బిడ్డని కనపడకుండా చేసిన నువ్వు నాకు చెల్లివే. ఇంకోసారి అన్నాన్ని పిలిచావంటే నాది కోసేస్తా.
ఇంద్రాణి, నేను పంపించినానో వాళ్లే బారిపోయినారో ఇప్పుడు నీ ముందే తెలుస్తాను. ఎరా, నేను తలుపులు తీసి మిమ్మల్ని బయటకు పంపించినానా, లేక మీరే తలుపులు పగలగొట్టి పారిపోయినారా? అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం, యాక్చువల్లీ చెప్పా, పగలగొట్టినారా లేదా? అయ్యా పగలగొట్టావయ్యా. ఇంద్రమ్మ, ఇంకా చూస్తావేంటే? ఇంద్రాణి, ఇంద్రాణి నా మాట విను, నా మాట విను. ఇంద్రాణి నా మాట ఇంత భయం ఉన్నదానివి నా సంగతి తెలిసి కూడా ఎందుకిట్ట చేసినావు సునందా? నేనేం చెప్పలేను ఇంద్రాణి. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. ప్రస్తుతం నా టైం చాలా బ్యాడ్ గా ఉంది. నేను ఏం చెప్పినా తిరిగి నాకే కొడుతోంది. నిన్నెంత నమ్మినానో తెలుసా? నీ మాట నమ్మి నా ఇంట్లో వాళ్ళని అనుమానించినాను, అవమానించినాను. చివరికి నన్నెంతగానో అభిమానించే సిరిని కూడా బాధ పెట్టినాను. అత్తా, నీ ప్రేమ కావాలి, నువ్వో ప్రేమదేవతివి కావాలి అని నా ప్రేమ కోసం ఎదురు చూసే సిరి మనసుని కష్టపెట్టినాను. చివరికి మా అన్న కూడా దాన్ని వేధించినాడు. నిన్ను నా గుండె అనుకున్నాను, నిన్ను నా తోబుట్టువుగా భావించి ఈ ఇంట్లో నాతో సమానంగా నీకు గౌరవం కలిగేలా చేసినాను. అట్టాంటి నన్నే మోసం చేస్తావా సునందా? నిన్ను గుడ్డిగా నమ్మినాను కదా అని నా గుండెల్లోనే పొడిచినావు సునందా. నువ్వు నా పగని పంచుకుంటున్నావని, నా అన్నంటే అభిమానం చూపిస్తున్నావని నా తోబుట్టు అనుకున్నాను. కాని నా వారసురాల్ని సంపనిక నా శత్రువులతో నువ్వు చేయి కలిపినావని తెలిసిన తర్వాత నేను నీ సావుని కాపోతాను సునందా. ఇంద్రమ్మా, సునంద అట్టాడిది కాదు, మన మంచి కోరే మనిషి. కట్టా అని ఆదరించినానమ్మా. కానీ ఈ సునంద నాకే నమ్మక ద్రోహం చేసినది. నేను దేన్నైనా భరిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం భరించనమ్మా. అది కాదు ఇంద్రమ్మా. అమ్మా, నువ్వు మధ్యలో మాట్లాడమాక. నాకు నీ మీదున్న గౌరవం కూడా పోతాదే. చెప్పు సునందా, నువ్వు నీలాంబరిని కలిసినావంటే నువ్వు నీలాంబరి మనిషివా? నువ్వు నీలాంబరి కలిసి సిరిని దాచిపెట్టినారా, లేక సిరిని దాచిపెట్టనీక నువ్వు నీలాంబరికి సాయం చేసినావా? ఇంద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ మనిషిని కదా ఇంద్రాణి. మరి సాటుగా పోయి నీలాంబరిని కలవాల్సిన అవసరం నీకేంది సునందా? ఏదో ఒకటి చెప్పండి మేడం, లేకపోతే చంపేస్తారు. నువ్వు నోరు మూసుకో, లేకపోతే చంపేస్తాను నిన్ను. నువ్వు చంపక్కర్లేదు, నిజం చెప్పకపోతే ఇద్దరిని నేనే చంపేస్తా. అన్నా, లేదన్నా, సునందని నేనే చంపాలా. నా ఎంటే ఉంటూ నా వెనకాల గోతులు తీసినందుకు నేనే గొయ్యి తీసి దీన్ని పాతి పెట్టాలా? అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పు సునందా, ఎందుకా నీలాంబర్ని కలిసినా? నీకోసమే ఇంద్రాణి. నా కోసమా? అవును, అవును ఇంద్రాణి. సిరిని తీసుకొచ్చి నీకు అప్పచెప్పడం కోసమే నేను నీలాంబర్ని కలిశాను. కొత్త కథ చెప్తా ఉండవా సునందా? అయ్యో, నేను చెప్పేది నిజం. ఆ నీలాంబరే మన సిరిని దాచిపెట్టింది. నేను ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. అందుకే నా నిజాయితీని నిరూపించుకోవడానికే నీకు తెలియకుండా నేను నీలాంబర్ దగ్గరికి వెళ్ళాను. ఆ నీలాంబరి నీ మీద పగతోనే ఒకసారి సిరిని కిడ్నాప్ చేసి హెరాస్ చేసింది. ఎలాగోలా కష్టపడి నీలాంబరి బారి నుంచి సిరిని తీసుకొచ్చి నీకు అప్పచెప్పాను.
అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇప్పుడు నన్ను శత్రువుగా చూస్తున్నావా? నీకు శత్రువుగా బ్రతికే కంటే నీ స్నేహితురాలిగా అవసరమైతే చచ్చిపోదావనే తెగించి ఆ నీలాంబర్ దగ్గరికి వెళ్ళాను. మా సిరి ఎక్కడుందో చెప్పకపోతే చంపేస్తాను అని బెదిరించాను. అప్పుడు నీలాంబర్ ఏం చెప్పిందో తెలుసా ఇంద్రాణి? నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ఇంద్రాణి తన వారసురాలు అని మురిసిపోతున్న సిరిని చంపేస్తే ఇంద్రాణి చచ్చినట్టే. అందుకే సిరిని ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాను అనంతే. నమ్మొద్దు ఇంద్రాణి, నీకు భయపడి సునంద మాట మారుస్తాడది. సిరి సునంద దగ్గర ఉన్నది. అరే నన్ను పూర్తిగా చెప్పలేవా ఉమాదేవి? ఏంది నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేటివన్నీ అబద్ధాలే. ఉమాదేవి, సునందని మాట్లాడిని. అంతేకాదు ఇంద్రాణి, ఇంకా చాలా అంతే. నేనుండగా సిరి నువ్వు కాపాడలేవు. దమ్ముంటే ఈసారి సిరి నా నుంచి తప్పించి తీసుకెళ్లి చూస్తాను అని నా మీదే సవాల్ విసిరింది. అప్పుడు నేనేం చెప్పానంటే 48 గంటల్లో నీ నుంచి సిరిని తప్పించి ఇంద్రాణి కప్పజెప్పకపోతే నా పేరు సునందే కాదు అని ఛాలెంజ్ చేసి వచ్చాను. మన సిరి కోసమే నీలాంబరిని కలిశాను తప్ప నీలాంబరికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంద్రాణి. సునందా, నువ్వు నిజంగానే సిరిని కలిసినావా? అరే ఇంత చెప్పినా నమ్మవా ఇంద్రాణి? సరే, ఇప్పుడు నీకేం కావాలి? సిరే కదా? ఆ నీలాంబరి ఎక్కడ దాచిపెట్టినా వెతికి తీసుకొచ్చి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకొక్క 48 గంటల టైం ఇవ్వు. అప్పట్లోగా తీసుకురాకపోతే? సరే, అప్పుడు నన్ను చంపే. సిరిని తీసుకొస్తాను అని చెప్తా ఉంటది కదా ఇంద్రమ్మ, వదిలే. వదలొద్దు ఇంద్రాణి, ఆ వంకతో ఇది ఊరొదిలి వెళ్ళిపోతాది. నిజంగా పారిపోతే సునందని నేనే సంపుతా ఇంద్రమ్మ. పారిపోతే చస్తాను అని తెలిసి కూడా నేనెందుకు పారిపోతాను చాముండి గారు? మీకు మాటిస్తున్నాను, నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. మాటిస్తా ఉంటది కదా ఇంద్రమ్మ, పోనీ. సరే సునంద, నీకు 48 గంటల సమయం ఇస్తా ఉండాను. ఆ నీలాంబరి బారి నుండి సిరిని కాపాడే తీసుకొస్తావో, లేదా నీ మనసు మార్చుకుని నువ్వు దాచిపెట్టిన చోటు నుంచి తీసుకొస్తావో నీ ఇష్టం. కానీ 48వ గంటలోపు సిరి మా ఇంట్లో ఉండాలా, లేదంటే ఈ కత్తితో నీ మెడ తెగుతాది. అలాగే ఇంద్రాణి. ఆగు, నువ్వు బయటికి పోనీకి వీల్లేదు. ఏందే మా ఇంద్రమ్మే పొమ్మన్నాక ఆ పనికి నీకు ఎన్ని గుండెలు? ఇంద్రాణి, ఆ ఎతికేదేదో మన ఇంట్లోనే ఉండి ఎతకమను. సిరి దొరికేంత వరకు వీళ్ళు మన గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీ అన్నను తోడిచి పంపించు, అంతేగాని వీళ్ళని మాత్రం వదలొద్దు. సునంద, ఇప్పుడు నువ్వు సిరిని ఎతకనికే పోతా ఉంటావా? నా మనుషులతో వెతకమని చెప్తాను కదా ఇంద్రాణి. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెళతాను. అప్పటిదాకా నువ్వు గదిలోనే ఉండు. నువ్వు పోయేటప్పుడు అన్నని ఎంట పంపిస్తాను. మళ్ళీ నన్ను మోసం చేయనీకి ప్రయత్నం చేసినావో ఇహ మాటలుండవు, సంపడాలే ఉంటాయి. పదండి.
బాబా హాయ్ సింధు. ఎప్పుడు సిరి గురించి ఆలోచిస్తూ డల్ గా ఉండేవాడివి సడన్ గా ఇంత హ్యాపీ ఏంటి బావా? ఈ ఆనందానికి కారణం సిరియే. సిరియా? అవును సింధు, సిరిని కలిశాను, మాట్లాడాను కూడా. ఎప్పుడు ఎక్కడా? మన ఇంట్లోని సింధు. అదంతా ఓ కల్లా జరిగిపోయింది. సిరి అనేది కలే బావా, ఈ సింధునే నిజం. ఆ సింధు సిరి నీ గురించి కూడా చెప్పింది తెలుసా? ఏమని చెప్పింది బావా? సింధుని ఎప్పుడు కోపపడొద్దు, నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావో తనను కూడా అంతే అభిమానించమని చెప్పింది. అందుకే నీకు సారీ చెప్తున్నాను. దేనికి బావా? తొందరపడి నేను తిట్టి నీ మనసు బాధ పెట్టాను. ఐఎమ్ సారీ సింధు. ఓకే, ఇక నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే బావా. నేను చెప్పిన మాట వింటే మేనత్తగా నిన్ను ఆదరిస్తాను, లేదు నా మనసు ప్రకారం నడుచుకుంటాను అంటే సంజయ్కి పిన్నిగా నేను వెంటనే అమెరికా పంపిస్తాను. తానేం తప్పు చేసిందని అమెరికా పంపిస్తావు నీలాంబరి? సంజయ్తో చనువుగా ఉండడం తప్ప? సంజయ్ సింధుకి బావా, ఆ మాత్రం స్వతంత్రం ఉండదా ఏంటి? అదేదో పెద్ద నేరమైనట్టు, తనేదో ముద్దాయి అయినట్టు అలా అరుస్తావేంటి?